అంగన్వాడీ డిమాండ్లపై ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లా 24 గంటల రిలే నిరాహార దీక్షల శిబిరంలో సంతకాల కార్యక్రమాన్ని ఐడియల్ కాలేజీ కరెస్పాండెంట్ చిరంజీవిని కుమారి మొదటి సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యమం విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత మార్గంలో అంగన్వాడీలు చాలా పట్టుదలతో నెల రోజుల నుండి నిర్వహిస్తున్న ఉద్యమం అని కొనియాడారు. మీరు మహిళలు కాదు మహాశక్తివంతులని నిరూపిస్తున్నారని అన్నారు. ఈ ఉద్యమ వర్గ పోరాటాలకు సారథ్యం వహిస్తుందని, భవిష్యత్ ఉద్యమాలను ఎలా నిర్వహించాలో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ధరల పెరుగుదలతో చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానికమంతా అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ రోజు దీక్షా శిబిరానికి కాకినాడ రూరల్ అర్బన్ అంగన్వాడీ ప్రాజెక్ట్ నాయకులు వీరమణి, సరోజిని, చామంతి, విజయ, సుధా, భవానీ, సునీత, సుజాత, జోగమ్మ, వరలక్ష్మి, ప్రసాద్, వర్మ, రిటైర్ అంగన్వాడీ టీచర్స్ వరలక్ష్మి ఆర్థిక సహాయం చేసి మద్దతు తెలియజేశారు. రాజకీయ నాయకులు కాకుండా మన ఉద్యమ వారసత్వం, పోరాట వారసత్వానికి చెందినవారు కాబట్టి ఒకసారి ఆమె దీవెనలు తీసుకుని సంతకం పెట్టేస్తారు. మన దగ్గర 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, అది అపూర్వమైన వయసు. మీలో చాలామంది అమ్మలు కూడా అయి ఉంటారు, అమ్మలు కూడా ఉన్నారు. ఇది మన వంశ పారంపర్యంగా పోరాట పటిమ అందజేయవలసిన ఒక వారసత్వ సంఖ్యగా మనం భావించాలి. ఇదేదో మన కోసం చేస్తున్న పని కాదు, మన ఫలాల కోసం, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే స్త్రీల కోసం, అంతకంటే ముఖ్యంగా తల ఉంచుకుని పడేవాళ్ళం కాదు మేము. తల ఎత్తుకుని చెప్పడం కోసం ఏనాడు ఎటువంటి ధైర్య సాహసాలు చాలా అరుదు. రాజకీయంగా చదువుపడని చూస్తాం, ఇది చాలా పొరపాటైన విషయం. రాజకీయం అనండి, సాంఘికం అనండి, ఆర్థికం అనివ్వండి, లింగపరంగా ఆడవనండి. కాకినాడ 10వ డివిజన్ దుమ్మలపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ నందు స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సి సభ్యులు ముత్తా శశిధర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు పెంకే నోకరాజ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థాన్ని వివేకానందుడు మాటల్లో తెలుసుకోవాలని, ప్రతి యువత వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలని, వివేకానందుడి స్ఫూర్తితో మా వివేకానంద సేవా సమితి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు ముత్తా శశిధర్ చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాజుబాబు, సిరిపాటి వీర్రాజు, పొన్నగంటి రామారావు, కొత్తపేటి రెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా దుప్పట్ల పంచే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జనసేన పార్టీ అధ్యక్షులు శశిధర్ గారి నాయకత్వంలో జరుగుతుందని కోరుకుంటున్నాం. ఈ సేవా సమితి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే స్వామీజీ ఆశయాలని తీసుకొని ఇక్కడ ఉన్న పేదలకి, నిరుపేద పేదలకి దుప్పట్లు కానీ, అలాగే వృక్ష కార్మికులకి ఆర్థిక సాయం చేయడం కానీ, మేము అలా ఆటో కార్మికులు ఏదైనా యాక్సిడెంట్ గురైతే వాళ్ళకి సాయం చేయడం కానీ సేవా సమితి ద్వారా నాకున్న పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఇంకా మంచి చేయాలంటే మాత్రం ఇంకా పెద్దలు ముందుకు వచ్చి నాకు సహకరిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈవేళ వివేకానంద జయంతి దుమ్ములపేట అపార్ట్మెంట్ దగ్గర వివేకానంద సంఘం వాళ్ళ చేతుల మీదుగా ముఖ్య పెద్దలందరికీ కూడా దుప్పటి పంపిణీ ఆహ్వానించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నూకరాజు గారికి సంవత్సరం. ఈ ప్రాంతం 14 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ వచ్చారు. చాలా పరిస్థితులు ఏం బాగాలేవు ఇక్కడ. ఆవేళ ఒక ప్రెస్టీజియస్గా కాకినాడకి ఎంట్రన్స్గా కట్టిన అపార్ట్మెంట్ అన్నీ కూడా దీనపరుస్తుంది. వీటన్నిటిని కూడా వెంటనే ఇంప్రూవ్ చేయాలి. ఈ ప్రాంతంలో గుడి, బడి, వృద్ధాశ్రమానికి కూడా అవసరం ఉంది. అవన్నీ కూడా పెద్దలు చెప్పారు. ఈ అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసుల్లో చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో
అవన్నీ కూడా జనసేన వాళ్ళకి చేసే విధంగా నడుస్తుందని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ధన్యవాదాలు తీసుకుంటాం. డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు 22 రోజుల పాటు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అంగీకరించిన డిమాండ్ల ఆదేశాలను తక్షణం విడుదల చేయాలని కచేరీపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ మీడియాకు వివరిస్తూ హెచ్ఆర్ పాలసీ అమలుకు ఎస్ఎస్సీ అధికారులు, జీఏడీ మరియు ఫైనాన్స్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, మినిమం టైమ్ స్కేల్ సమగ్ర శిక్ష మరియు కేసీబీవీ ఉద్యోగులకు 0 to 5, 5 to 10, 10 to 15 సీనియారిటీ ప్రాతిపదికన అమలుపై నిర్ణయించేందుకు 2017 నుండి వేతనాలు పెరగని 7,000 మందికి సమగ్ర శిక్ష ఉద్యోగులకు 23% వేతనాల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, పీఎఫ్ అమలుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారని అన్నారు. పీటీఐలను వొకేషనల్ టీచర్లుగా, సిఆర్ఎంటీ, ఐఆర్పీ, సైట్ ఇంజనీర్లకు డిజిగ్నేషన్ మార్చేందుకు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, మండల అకౌంటెంట్లకు ఈక్వలెంట్ క్యాడర్లను గుర్తించి భవిష్యత్ వేతన పెరుగుదలలో వర్తింపచేస్తామని, విద్యాశాఖలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకు, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇచ్చేలాగున కారుణ్య నియామకాలు చేపట్టి అన్ని కేడర్లకు జాబ్ చార్టులు విడుదల చేస్తామని, రాబోయే పీఆర్సీలో అన్ని కేడర్లకు ఒకేసారి వేతనం పెంచుతామని, టర్మినేట్ చేసిన 130 మందిని విధుల్లోకి తీసుకుంటామని, సమ్మె చేసిన రోజులకు వేతనాలు చెల్లిస్తామని, పెండింగ్ నవంబర్, డిసెంబర్ వేతనాలను తక్షణం విడుదల చేస్తామని చర్చల్లో ఎస్పీడీ మరియు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారని తెలిపారు. జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనాగమణి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి సాయి కిరణ్, ఏ లోవరాజు, వివివి మహాలక్ష్మి, ఎం రాధాకృష్ణ, సహాయ కార్యదర్శులు కె చంద్రశేఖర్, జి నారాయణ, ఎంబి సాల్మన్, జిల్లా కోశాధికారి పి రాజు, కె శ్రీనివాస్, ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు పి రాజు, ట్రెజరర్, ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా కోశాధికారిని. ఈరోజు మేము న్యాయమైన డిమాండ్ సాధన కోసం గత నెల డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు మొత్తం 22 రోజులు సమ్మె చేయడం జరిగిందండి. ఈ సమ్మె కాలంలో ప్రభుత్వం మాతో 2 దఫాలు చర్చలు జరపడం జరిగింది. రెండోసారి మా రాష్ట్ర జేఏసీ వారితో విద్యాశాఖ మంత్రి వారు జరిపిన చర్చలు సఫలం అవడం వల్ల మేము 10వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచి సమ్మెని విరమించడం జరిగిందండి. ఈ సమ్మె కాలంలో మేము రోజువారీ వివిధ దశల్లో మా నిరసన కార్యక్రమాలను తెలియజేయడం జరిగిందండి. ఆ నిరసన కార్యక్రమాలు ప్రజల్లోకి మరియు ప్రభుత్వానికి, వివిధ ప్రజాప్రతినిధులకి చేరడంలో ప్రింట్ అండ్ మీడియా వారి పాత్ర చాలా కీలకంగా మాకు వ్యవహరించిందండి. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాలు అయిన యూటీఎఫ్, ఎస్టీయు, పిఆర్టీయు, ఏపీటీఎఫ్, ఆపాస్ వంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వచ్చి మాకు మద్దతు, ఆర్థిక భరోసా కల్పించడంతో మేము సమ్మెను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి మా న్యాయమైన డిమాండ్స్ని సాధించుకోవడంలో విజయం సాధించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. డిసెంబర్ 20వ తారీఖు నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు 22 రోజుల పాటు సమ్మె చేసినటువంటి సందర్భంగా మొన్న 10వ తారీఖున 11వ తారీఖున చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎస్పీడీ, అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కలిపి కొన్ని విషయాలను అంగీకరించడం, దాని మీద ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం మీద సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమించినట్టు జేఏసీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. వాటి వివరాలని మీకు అందజేయడం కోసమే ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాము. అలాగే 2017 నుంచి ఎవరికైతే వేతనాలు పెరగలేదో వాళ్ళకి, అంటే 7,000 మంది ఉన్నారు అలా వేతనాలు పెరగని వాళ్ళు, వాళ్ళకి 23% వేతనాలు పెంచుతూ ఆదేశాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి, అలాగే ఎస్ఎస్సీ అధికారులతోని, అలాగే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్తోని మేము కమిటీ వేసి అమలుకు సంబంధించి ఎలా అమలు చేయాలి, విధి విధానాలు రూపొందించే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశారు. దానికి కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు ఆ కమిటీ ప్రస్తావన లేదు. ఈ సమ్మె సందర్భంగా కమిటీ వేసి ఎస్ఎస్సీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఈ రకంగా కమిటీని వేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఎంటీఎస్ అమలు చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. మేము అడగడం ఏంటంటే అందరికీ ఒకే కేటర్లో ఎంటీఎస్ అమలు చేయమని చెప్పి అడిగాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే
0 to 5 years ఒకరికి, అలాగే 5 to 10 years, 10 to 15 years అనేటువంటి సర్వీస్ ఆధారంగానే ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్పారు. దానికి ఆల్రెడీ సమాచారం సేకరిస్తున్నాం ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి అని చెప్పింది. ఆ మేరకు కూడా మేము అంగీకరించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో రెగ్యులరైజేషన్ అనేటువంటిది, అలాగే హెచ్ఆర్ పాలసీ అమలుకు సంబంధించి కూడా మేము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. హెచ్ఆర్ పాలసీ అమలు అవడానికి ఇంకో 3-4 నెలల పాటు టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ఆయన ఆశయాలను అమలు చేస్తూ ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహం, స్మృతివనం చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటవుతుందన్నారు. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించడం, సంతకాల సేకరణతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఎస్ బాబు, ఏసీ పి నాగశాస్త్రులు, మేనేజర్ కరి సత్యనారాయణ, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకటరాజు, పలువురు ఆర్పీలు, సిఓలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అవకాశాలను అప్లోడ్ చేస్తుంటారు. దయచేసి అందరూ కూడా కొద్దిగా మేడం ఓకే 3, 2, 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో బందర్ రోడ్లో 125 feet స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆనరబుల్ సీఎం గారు 19th January ఇనాగరేట్ చేస్తున్నారు. 400 పైన కోట్లతో ఆ స్టాచ్యూ అంతా ఏర్పాటు చేయడం జరిగింది 2 yearsలో. దానికి సంబంధించి ఈ వారం అంతా ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో ఫెస్టివల్ వేలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పనిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు కాకినాడ సిటీలో ఆయన విగ్రహానికి గార్లెండింగ్ చేసుకొని ఇక్కడ మానవారం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సచివాలయంలో కూడా ఆయన ఫోటోని గార్లెండింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. గార్లెండింగ్, ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఫెస్టివ్ వేలో 19th రన్అప్లో అన్ని జిల్లాలో అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈ నెల 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణలో దానికి కాకినాడ పట్టణంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరూ కూడా చాలా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలోనే అంబేద్కర్ గారిని ఎత్తైనటువంటి విగ్రహం మన విజయవాడలో ఉంటే మన గర్వకారణం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి అందరూ కూడా బాగుండాలి, అభివృద్ధి రావాలని కోరినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనసు తెలిసినటువంటి వాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. అందుకని ఆయన బాటలో పయనిస్తూ అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ ఆశయాలన్నింటినీ కూడా జగన్మోహన్ గారి ద్వారా కార్యరూపం దాల్చుతున్నారు ఈరోజు జగన్మోహన్ గారి పథకాల ద్వారా. అందుకు పూర్తిగా విజయవాడలో సిటీ నడిబొడ్డున బందర్ రోడ్లో సుమారు 125 అడుగుల విగ్రహాన్ని 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు, నేను, ఎమ్మెల్సీ మేడం గారు, మా ప్రజాప్రతినిధులు గారు, మా అధికారులు అందరూ కూడా ఈరోజు మానవహారంగా ఇక్కడ అంబేద్కర్ గారు స్టాచ్యూ దగ్గర మానవహారం కూడా చేయాలని నిర్ణయించుకుని మీ అందరూ కూడా మంచి కార్యక్రమం సంఘీభావం నిలపాలని ఈరోజు కాకినాడపట్నంలో అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయింపులో ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు కూడా తమకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని, గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలు కూడా ఇదే విధానం అవలంబించాయని, ఇప్పటికైనా వారు తెలుసుకొని తమకు సరైన ప్రాధాన్యత ఇచ్చి సమాన భాగంలోనే సీట్లు కేటాయింపు చేయాలని కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ ఎస్సీ మాలకు 21 సీట్లు, 8 సీట్లు మాదిగలకి కేటాయించారని, టీడీపీ మాలలకు 17 సీట్లు, మాదిగలకు 12 సీట్లు కేటాయించారని, మా సోదరులు మాలలు కంటే మాకు తక్కువ సీట్లు కేటాయించి రాజకీయంగా మాకు అన్యాయం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ విధానం కాకుండా శాసనసభ స్థానాలు ఎస్సీలకు 15 స్థానాలు, మాదిగలకు 14 స్థానాలు, 4 ఎంపీ స్థానాల్లో చెరో 2 చొప్పున పంచాలని, తమకు కూడా రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ అభివృద్ధికి పార్టీలన్నీ కూడా సహకరించాలని కోరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్ము చిన్నబాబు, రాష్ట్ర కో కన్వీనర్ దౌలూరి నాని, సీనియర్ నాయకులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వేమగిరి నాగ సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు నందిక చక్రం, మహిళా అధ్యక్షులు ముప్పిడి భూలక్ష్మి, పిఠాపురం పట్టణ అధ్యక్షులు నూతన కుందేటి జయరాసు తదితరులు పాల్గొన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎమ్మెల్యేల సీట్ల పంపకాల్లో కానీ, ఎంపీ సీట్ల పంపకాల్లో కానీ అన్ని రాజకీయ పార్టీలు సమతుల్యత పాటించే విధంగా సీట్లు పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఎస్సీలో ఉండబడినటువంటి 29 స్థానాలని 21 ఒకళ్ళకి, 8 ఒకరికి, లేదా అధిక భాగం ఒక వర్గానికి, తక్కువ భాగం ఒక వర్గానికి ఇవ్వాలని చూస్తే మాదిగలు చూస్తూ ఊరుకోరని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ పార్టీలు 2014 ఎన్నికల సందర్భంగా వైసీపీ 19 మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. 1 బీజేపీ పొత్తులు ఇవ్వడం జరిగింది. అంటే 20 సోదర వర్గానికి 9 మాకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం అనుకుంటే 17 మాలలకి, 12 మాదిగలకి కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే 2019కి వస్తే వైసీపీ 21కి మాల, 8 మందికి మాత్రమే మాదిగకి కేటాయించడం జరిగింది. వాటితో పాటు తెలుగుదేశం కూడా 17 మాల, 12 మాదికి కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి టీడీపీ, వైసీపీ అత్యధిక భాగం ఎస్సీలంటే మాలలే అన్నట్టుగా అత్యధిక భాగాన్ని మాలలకి కేటాయిస్తూ మాదిగలని రాజకీయంగా అణిచివేతకు గురి చేస్తూ మాదిగల గొంతు కోసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనిని మేము తీవ్రంగా పరిగణిస్తూ అన్ని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనాభా దామాషా 29 ఎస్సీ స్థానాలుంటే జనాభా దామాషా ప్రకారం 29లో మాలలు మాకన్నా 1% అదనంగా ఉన్నారనుకుంటే 15 మాలలకు కేటాయించాలి, 14 మాదిగలకు కేటాయించాలి. అదేవిధంగా 4 ఎంపీ స్థానాలుంటే 4 ఎంపీ స్థానాల్లో 2 మాలలకి, 2 మాదిగలకు కేటాయించాలి. రాజ్యసభ స్థానాల్లో కూడా 2 రాజ్యసభ మాదిగలకు కేటాయించే విధంగా వ్యవహరించాలి. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ కేటాయింపులో కూడా 4 నుంచి 5 సీట్లు మాకు తగ్గకుండా కేటాయింపులు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అలా కాకుండా ఎస్సీలకంటే అధిక భాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలలేని కొంతమంది స్వార్థపరులు చేసిన ప్రచారాన్ని నమ్మి మాదిగలని చిన్నచూపు చూస్తే రానున్న ఎన్నికల్లో మాదిగలని ఏ పార్టీ అయితే చిన్నచూపు చూస్తుందో ఆ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మాదిగలు కూడా సిద్ధపడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల ప్రకారం వచ్చినటువంటి ఎమ్మెల్యేల సీట్లను జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటికి వాళ్ళకి పంచే విధంగా ఈ పాలక వర్గాలు ప్రయత్నం చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది అధికార పక్షమైనా, లేదా ప్రతిపక్షమైనా, వామపక్షమైనా, ఏ పక్షమైనా ఆ పక్షాలన్నీ కూడా ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ముందుకెళ్తాం. ఆ డిమాండ్ని కూడా పరిష్కరించే విధంగా కూడా అన్ని పార్టీలు సిద్ధపడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేకపోతే మాదిగల సంఘటిత శక్తిగా మారి మాదిగలను రాజకీయంగా అణిచివేయాలని చూసేటువంటి ఏ శక్తినైనా దేనినైనా అడ్డుకోవడానికి, ఎదిరించడానికి సిద్ధపడతామని కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పేరు మారి 2 ఏళ్లు గడుస్తున్నా సబ్ రిజిస్టర్ అధికారులు కార్యాలయం పేరు మార్చడం మర్చారని ప్రజలు వాపోతున్నారు.
జగ్గంపేట మండల మేజిస్ట్రేట్ గా పిలువబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం బోర్డు ఇంకా పేరు మార్చకపోవడంపై కార్యాలయానికి వచ్చిన వారు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కాకినాడ జిల్లాగా పేరు మార్చి 2 ఏళ్లు గడుస్తున్నాం. సబ్ రిజిస్టర్ కార్యాలయం బోర్డులో జిల్లా పేరు మార్చలేదు. ప్రజలకు చెప్పాల్సిన అధికారులే ఇలా అలసత్వం వహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి అని పలువురు బాహాటంగా అంటున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ 10వ డివిజన్ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ నందు ఘనంగా స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు. యువత వివేకానందుడి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు ముత్తా శశిధర్. అంబేద్కర్ చూపిన బాటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత. అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంగన్వాడీ డిమాండ్లపై ప్రజల మద్దతు కోరుతూ 1 కోటి సంతకాల సేకరణకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శ్రీకారం. కాకినాడ జిల్లా 24 గంటల రిలే నిరాహార దీక్షల శిబిరంలో సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐడియల్ కాలేజీ కరెస్పాండెంట్ చిరంజీవిని కుమారి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.